అమరావతిపై దుష్ప్రచారం. రాజధాని మునిగిపోతుందంటూ పనిగట్టుకుని మరీ అసత్యపు వార్తలు ప్రచారం చేస్తోంది ఓ బ్యాచ్. ఇటీవల వచ్చిన వరదలకు అమరావతిలో భవనాలన్నీ నీట మునిగిపోయాయని, అక్కడ పనిచేసే ఉద్యోగులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారంటూ విషం చిమ్మారు. అంతేకాదు, ముందు ముందు చిన్నపాటి వరదలొచ్చినా అమరావతి మునిగిపోవడం ఖాయమంటూ ప్రజలను భయాందోళనలకు గురిచేశారు. అయితే అదంతా పేటీఎం బ్యాచ్ పెయిడ్ ఛానల్స్ పనేనని, ఇకపై అలాంటి దుష్ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే వరద ఉధృతి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కూడా బుడమేరుకు మళ్లీ గండిపడిందని, ఓళ్లలోకి నీళ్లు వచ్చేస్తున్నాయంటూ వైసీపీ బ్యాచ్ పుకార్లు పుట్టిస్తూ నీచ రాజకీయాలు చేసింది. ఈ నేపథ్యంలోనే వారికి ఘాటుగా హెచ్చరికలు జారీ చేసింది కూటమి సర్కార్. అలాగే ఎంతటి వరదలొచ్చినా అమరావతి మునిగిపోకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అమరావతికి సంబంధించి కీలక ప్రకటన చేశారు మంత్రి నారాయణ. రాజధాని అమరావతి పూర్తిగా సురక్షిత ప్రాంతంలో ఉందని, కృష్ణానది వరదలతో ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు ఆయన. వైసీపీ నేతలు రాజకీయ దురుద్దేశంతో అమరావతి మునిగిపోతుందని విష ప్రచారం చేశారని, ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. రాజధానిగా అమరావతి పనికిరాదని గత ప్రభుత్వం ప్రచారం చేయడంతో పాటు ప్రపంచ బ్యాంకు కూడా నిధులు ఇవ్వొద్దని లేఖలు రాసిందని నారాయణ గుర్తు చేశారు. ఇటీవల కృష్ణానదికి రికార్డు స్థాయిలో దాదాపు 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ అమరావతికి ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. అంతేకాదు, కృష్ణానదిలో 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా అమరావతి చుట్టూ 3 భారీ జలాశయాలు నిర్మిస్తామని చెప్పారు. అమరావతి డిజైన్ సమయంలోనే వరద ఇబ్బందులు లేకుండా కాల్వలు, రిజర్వాయర్ల ప్రతిపాదనలు చేశామని తెలిపారు. కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహంతో పాటు గ్రావిటీ కెనాల్స్ డిజైన్ చేశామని, వచ్చే వర్షాకాలం నాటికి ఈ మూడింటిని పూర్తి చేసేలా త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. అనంతవరం నుంచి ఉండవల్లి వరకు 23.6 కిలోమీటర్ల పొడవున కొండవీటి వాగు, దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు 16.7 కిలోమీటర్ల మేర పాలవాగు, వైకుంఠపురం గ్రావిటీ కెనాల్ను 8 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తామన్నారు. 100 ఏళ్లలో కృష్ణానదికి వచ్చిన వరద ప్రవాహాన్ని పరిగణలోకి తీసుకొని మొత్తం 48.3 కిలోమీటర్ల మేర ఈ 3 కాలువలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వీటితో పాటు 6 రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి నారాయణ చెప్పారు. సీడ్ క్యాపిటల్ లోపల నీరుకొండ వద్ద 0.4 టీఎంసీలు, కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ, శాఖమూరు వద్ద 0.01 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు, అలాగే సీడ్ క్యాపిటల్ వెలుపల లాం వద్ద 0.3 టీఎంసీలు, పెద్దపరమి వద్ద 0.2 టీఎంసీలు, వైకుంఠపురం వద్ద 0.3 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 6 రిజర్వాయర్లు నిర్మిస్తామని వివరించారు. ఎంత వర్షం వచ్చినా కాలువలు, రిజర్వాయర్లు సరిపోతాయన్నారు. ఒకవేళ ఇవి నిండిపోయినా కృష్ణానదిలోకి పంపింగ్ చేసేందుకు ప్రతిపాదనలున్నట్టు మంత్రి చెప్పారు. 12,350 క్యూసెక్కుల సామర్థ్యంతో ఉండవల్లి వద్ద 4,000 క్యూసెక్కులతో బకింగ్హామ్ కెనాల్లోకి, 5,650 క్యూసెక్కులతో వైకుంఠపురం వద్ద లిఫ్ట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇవన్నీ పూర్తయితే ఎంత వర్షం పడినా కూడా ఒక్క చుక్క కూడా నీరు నిల్వ ఉండదన్నారు. భవిష్యత్తులో కృష్ణానదికి మరింత భారీ వరద వచ్చినప్పటికీ రాజధాని అమరావతికి ఎలాంటి ఢోకా ఉండదని స్పష్టం చేశారు. మరోవైపు కృష్ణానదికి 15 లక్షల క్యూసెక్కుల నీరొచ్చినా తట్టుకునేలా కరకట్టను బలోపేతం చేసేలా రీడిజైన్ చేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మించే సుమారు 365 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాలకు డిసెంబర్లో టెండర్లు పిలువనున్నట్టు తెలిపారు. ఇక రాజధానిలో 2014-2019 మధ్య నిర్మించిన భవన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. గత ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడంతో ఆయా భవనాల సామర్థ్యం ఎలా ఉందనే దానిపై దృష్టి పెట్టిన కూటమి సర్కార్ భవనాల పరిస్థితిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఐఐటి హైదరాబాద్, ఐఐటి చెన్నైలను కోరింది. ఆ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందింది. ఐకానిక్ భవనాలైన సెక్రటేరియట్, టవర్లు, హైకోర్టుతో పాటు అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మించిన 3,600 ఫ్లాట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని, వాటి నిర్మాణం కొనసాగించుకోవచ్చని నివేదికలు అందాయని, వాటిని పూర్తి చేసేందుకు రాబోయే 2 నెలల్లో టెండర్లు పిలుస్తామన్నారు. ఐకానిక్ భవనాల రాఫ్ట్ ఫౌండేషన్ కూడా బలంగా ఉందన్నారు. ఇక కృష్ణానదికి ఎంత వరదొచ్చినా నీళ్లన్నీ ఆ 3 జలాశయాల్లోకి వెళ్లిపోతాయని, అక్కడి నుంచి కాలువల ద్వారా రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట పొలాలకు నీళ్లు అందించవచ్చని చెప్పారు. ఈ 3 జలాశయాల్లో నీటిని భవిష్యత్తులో అమరావతి అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చన్నారు.
అయితే భారీ వర్షాలు వరదలను ఎవరూ ఆపలేరు, కానీ ఇలా జలాశయాలు, బ్యారేజీలు, కాలువలను నిర్మించుకోవడం ద్వారా ఆ వరద నీటిని కూడా ఉపయోగించుకోవచ్చన్న కూటమి ప్రభుత్వ ఆలోచన బాగుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే త్వరలో వాటి నిర్మాణం పూర్తయ్యేలా ఆ దిశగా చర్యలు చేపట్టాలని అంటున్నారు. అలా చేస్తే వరదల సమయంలో బురద రాజకీయం చేసే జగన్ లాంటి నేతలకు ఆ అవకాశం లేకుండా చెక్ పెట్టొచ్చని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.